అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. ఏంటి మరి ప్లేట్ నిండా ఫుడ్తో వచ్చింది అనుకుంటున్నారా? బయట ఏమో చల్లగా ఉందండి, నోరేమో రుచిగా కావాలంటుంది. అందుకే సరే చల్లగా ఉంది కదా, వేడి వేడి గారెలు అండ్ కోడికూర అయితే చాలా బాగుంటుంది అని చెప్పి చేశానండి. ఇప్పుడైతే ఎలా ఉందో చూసేద్దాం. వేడి వేడి గారె, వేడి వేడి చికెన్ నోట్లో పెట్టుకుంటే అద్దరిపోయిందండి. సో మనం ఈ సాఫ్ట్ సాఫ్ట్ ఉద్ది గారెలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఉద్దిపప్పు అయితే నానబెట్టుకుందామండి వడల కోసం. నేనైతే జస్ట్ ఈ గ్లాస్తో తీసుకుంటున్నా ఇద్దరి కోసమే. సో ఇప్పుడైతే మనం దీన్ని వాష్ చేసుకొని నానబెట్టుకుందాం. వాష్ చేసి వాటర్ అయితే నింపేసుకున్నా అండి. ఇది జస్ట్ ఒక 5 నుంచి 6 అవర్స్ నానితే చాలు, ఉద్దిపప్పే కాబట్టి. నేను వడలు అది రేపు వేస్తానండి. ఈరోజు జస్ట్ నానబెట్టి సాయంత్రంకి పిండి కొట్టి పెట్టేసుకుంటాను. ఎందుకంటే రేపటికి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి వడలు వేస్తే ఫ్లఫీగా వస్తుంది. అందుకని చెప్పి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది టిప్. ముందుగా వడ కోసం పిండి అయితే రెడీ చేసుకుందామండి. నేను చెప్పాను కదా, నేను ఏ రోజు అయితే చేయాలనుకుంటున్నానో ఉద్ది వడలు ముందు రోజు పిండి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో చూడండి మీరే ఎంత ఏమంటారు ఫర్మెంట్ ఎంత బాగా అయిందో. సో దీంతో వడలు వేస్తే కొంచెం బాగా ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయలు తరుక్కున్నా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా అండి. దాంతోపాటు ఇంకా కొంచెం సాఫ్ట్గా రావడానికి కొంచెం సోడా వేస్తున్నా అండి, కుకింగ్ సోడా. అంతే, ఇంకా ఎక్కువ వేయను. అండ్ ఆల్రెడీ సాల్ట్ నిన్న మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం వేసేసాను, చూస్తే కొంచెం తక్కువ అనిపించింది. సో దానికి తగినంత వేసేసుకుంటున్నా. అండ్ అది సోడా బాగా కలవడానికి కొంచెం వాటర్ యాడ్ చేశాను. చూడండి మీరే చూడండి. సో ఇది టిప్ అనమాట. ముందు రోజు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా ఫ్లఫీగా వస్తాయి వడలు. ఎప్పుడో ఒకప్పుడు తింటాం కదండి, సో సోడా కొంచెం వేసుకుంటే పర్లేదు. బాగా సోడా ఉప్పు కలిపేదాకా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్నవన్నీ వేసేసుకుంటున్నాం. దీన్ని కలిపేసుకుందాం. ఉత్తదే కూడా వేసుకోవచ్చు అండి వడలు, బట్ ఇదే ఇలా ఆనియన్ కొత్తిమీర అంతా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీరు అలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, పిండి రెడీ. దీన్ని బాగా కలుపుకొని ఆయిల్ వేడయ్యాక వేసుకోవడమే. నేను ఇద్దరికి సరిపోయేట్టు చేశానండి వడలు, సో సరిపోతుంది. ఆయిల్ ఆల్రెడీ వేడికి పెట్టేసుకున్నా అండి. వేడి కూడా బాగా అయిపోయింది. ఇప్పుడైతే వడ వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా కొంచెం పిండి తీసుకొని కొంచెం రౌండ్గా మెల్లగా ఒక్కొక్కటే వేసుకుందాం. మా ఇంట్లో అందరికీ ఇష్టమే అండి ఉద్దివడలు, విత్ స్పెషల్లీ చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటారు. అలా టైం ఉన్న రోజు అప్పుడప్పుడు చేసుకుంటుంటాం. మా పాపకు కూడా బాగా నచ్చుతుంది.
చేయి మీద ఇట్లా వేసుకోవడం రాకపోతే మీరు జస్ట్ ఒక కవర్ కూడా కట్ చేసుకొని కవర్ పైన అద్ది వేసేసుకోవచ్చండి. అలా చిన్నప్పుడు పండగ రోజుల్లో అమ్మ హాస్టల్ నుంచి వస్తే బాగా చేసి పెట్టేవాళ్ళు. ఇది పండగ వస్తుందంటే చికెన్ అండ్ ఇది స్పెషల్లీ సంక్రాంతి కదండి, ఇది సంక్రాంతి టైం కదా. సో అలా హాస్టల్ నుంచి వస్తే అమ్మ మంచిగా కోడి కూర, చిల్లిగారె అంటారు కదా, అలా చేసి పెట్టేది. ఆ రోజులన్నీ ఇప్పుడు ఆడండి, మిస్ అవుతున్నా. మీలో ఎంతమంది అమ్మ చేతి వంట మిస్ అవుతున్నారు? చాలామంది అవుతుంటారు. లెట్ మీ నో. అండ్ ఎన్ని వంటలు చేసినా, ఏమి చూసి చేసినా, ఎండ్ ఆఫ్ ద డే అమ్మ చేసింది తింటేనే ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే. మరి నాకు తెలిసి అందరు అమ్మాయిలకి అలాగే ఉంటుంది అనుకుంటున్నా. వడ వేసేసుకున్నాం కదండి, కొంచెం కాలనిద్దాం. వేసిన వెంటనే తిప్పితే కొంచెం అతుక్కుంటుందండి పిండి, కాబట్టి ఒక 2-3 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తిప్పుకుంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు చక్కగా తిప్పుకుందామండి. ఇది కొంచెం కాలడానికి టైం పడుతుందండి, ఉద్దిపప్పు కదా, కొంచెం టైం ప్రాసెసే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఉద్దిపప్పు. ఈజీయే బట్ టైం టేకింగ్. సో ఇలా మెల్లగా తిప్పుకుంటూ 2 పక్కల కాల్చుకోవాలి. వడ 2 పక్కల బాగా కాలిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసుకొని పక్కకు తీసేసుకుంటున్నా. చూసారు కదండి, వేడి వేడి వడలు అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ చికెన్ కర్రీతో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.